ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేడు రేపు తీవ్ర వడగాడ్పులు. డాక్టర్ శ్రీనివాస్ కేసు విచారణ వేగవంతం. కృష్ణా జిల్లాలో నేటి నుంచి హోమ్ ఓటింగ్. బస్తర్లో నేల కొరిగిన తొలితరం మావోయిస్ట్. కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత. ఢిల్లీలో 150 స్కూళ్లకు బాంబు బెదిరింపు. చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్ప్రెస్ వే. సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కస్టడీలో నిందితుడి ఆత్మహత్య. చెన్నైకి పంజాబ్ పంచ్. వేసవి ప్రతాపాన్ని తగ్గించే పద్ధతులు. ఈరోజు వార్తలను చూద్దాం. నేడు రేపు తీవ్ర వడగాడ్పులు. భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండమంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఈరోజు రేపు వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 234 మండలాల్లో వడగాడ్పులు ఈరోజు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బస్తర్లో నేల కొరిగిన తొలితరం మావోయిస్టు. బస్తర్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ కంకేర్ సరిహద్దులో టెక్మెటా సమీపంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో బస్తర్లో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించిన తొలితరం నేతల్లో ఒకరైన చీమల నర్సయ్య అలియాస్ జోగన్న, కాసరవెల్లి వినయ్ అలియాస్ రవి నేలకొరిగారు. మృతుల ఫోటోలు బయటకు రావడంతో వారి కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్కు పయనమయ్యారు. ఢిల్లీలో 150 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. దేశ రాజధాని ప్రాంతంలో సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. చివరకు పోలీసుల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకా, వసంత కుంజ్, నోయిడా సెక్టార్ 30లోని ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లు, చాణక్యపూర్లోని సంస్కృతి స్కూల్, సాకేత్లోని అమిటీ సహా పలు పాఠశాలలకు ఈమెయిళ్ల ద్వారా బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. తమనెవరూ గుర్తించడానికి వీల్లేకుండా నిందితులు డార్క్ నెట్ను ఉపయోగించారు. సమాచారం అందుకున్న వెంటనే పలు పాఠశాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. చివరకు ఎక్కడా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ఈ క్రమంలో పలు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తిరిగి సురక్షితంగా ఇళ్లకు పంపివేశాయి. సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కస్టడీలో నిందితుడి ఆత్మహత్య. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నారు. బాంద్రాలోని సల్మాన్ నివాసం వద్ద ఏప్రిల్ 14న సాగర్ పాల్, విక్కీ గుప్తా అనే వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసినదే. వీరికి ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్న అనూస్ తపన్ 32 ఏళ్ల వ్యక్తిని గత నెల 26న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. బుధవారం అతడు లాకప్ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లుగా అధికారులు తెలియజేశారు. మరుగుదొడ్డి నుంచి అనూజ్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనుమానాస్పద ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కృష్ణా జిల్లాలో నేటి నుంచి హోమ్ ఓటింగ్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా దివ్యాంగులకు ఈ రోజు నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియకు
35 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి, సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్, పోలీస్ ఎస్కార్ట్ ఉంటుందని తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు కొనసాగుతుందని, మిగిలిన వారికి 7, 8 తేదీలలో కూడా నిర్వహిస్తామని ఎన్నికల అధికారి తెలియజేశారు. కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత. పాలస్తీనా ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పాలస్తీనా ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకొని నిరసనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకొని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణాసంచా కూడా కాల్చినట్లుగా లాస్ ఏంజల్స్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలతో పాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకొని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్ప్రెస్ వే. చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని మొయిజో నగరంలో బుధవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. చైనాలో లేబర్ డే సందర్భంగా 5 రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి. దీంతో గ్వాంగ్డాంగ్ పుజియాన్ ఎక్స్ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువయింది. భారీ వర్షాల కారణంగా మొయిజో నగరంలోని కొండ ప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి ధ్వంసమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాల పాలయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ కేసు విచారణ వేగవంతం. కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ధరావత్ శ్రీనివాస్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. డాక్టర్ శ్రీనివాస్, అతని తల్లి రమణమ్మ, భార్య ఉషా, కుమార్తె శైలజ, శ్రీహన్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు బుధవారం పోస్టుమార్టం జరిపారు. డాక్టర్ కాల్ డేటాను పరిశీలించగా కొంతకాలంగా ఎవరితోనూ సరైన కమ్యూనికేషన్ నడపలేదని, ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉందని, అప్పుల తాకిడికి అలా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అప్పుల బాధ పడలేక 2 స్థలాలను డాక్టర్ శ్రీనివాస్ విక్రయించారని విచారణలో తేల్చారు. మృతుడికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉండడం, వాటి నుంచి లోన్లు తీసుకోవడాన్ని గుర్తించారు. మృతుడి చివరి వాంగ్మూలంలో తన ఇంటిపై 48 లక్షల బ్యాంకు రుణం ఉందని, ఇంటిలో ఉన్న 16 లక్షలు, కొంత నగలు, కారు విక్రయించి ఆ లోను తీర్చాలని డాక్టర్ తన ఫోనులో వాయిస్ రికార్డ్ చేశారని పోలీసులు తెలిపారు. తను ఆత్మహత్య చేసుకునేలా ఎవరైనా అప్పుల ఒత్తిడి పెంచారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని పటమట సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్తో హాస్పిటల్ నిర్వహణలో వాటా ఉన్నవారిని, సన్నిహిత వైద్యులను, అతని స్నేహితులను విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. చెన్నైకి పంజాబ్ పంచ్. పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా 4 ఓటముల అనంతరం కళ్ళు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన జట్టు మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్ కింగ్స్కు షాక్ ఇచ్చింది. స్పిన్నర్లు బ్రార్, రాహుల్ చాహర్ల అద్భుత బౌలింగ్తో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమయ్యింది. మొదట చెన్నై బ్యాట్తో తడబడింది. రాహుల్ చాహర్ 2 వికెట్లు, హర్ప్రీత్ బార్ 2 వికెట్లు, రబాడా 1 వికెట్ తీయగా 7 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 62 టాప్ స్కోరర్గా నిలిచాడు. బెయిర్ స్టోర్ 30 బంతుల్లో 46, రోసో 23 బంతుల్లో 43 మెరవడంతో లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప ఛేదంలో పంజాబ్ పైచేయిలోనే నిలిచింది. ఓపెనర్
ప్రభ్ సిమ్రన్ సింగ్ 13 పరుగులు చేసి త్వరగానే అవుట్ అయినా బెయిర్స్టో మెరవడంతో ఆ జట్టు లక్ష్యం దిశగా సాగింది. శార్దుల్ జడేజా ఓవర్లలో 2 4లు కొట్టిన బెయిర్స్టో మొయిన్ అలీ బౌలింగ్లో వరుసగా 6-4తో దంచేశాడు. మరోవైపు రోసో కూడా చకచకా 4లు కొట్టాడు. 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 82 పరుగులతో పంజాబ్ బలమైన స్థితిలో నిలిచింది. దూబే బౌలింగ్లో బెయిర్స్టో నిష్క్రమించిన రోసో జోరు పెంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 12వ ఓవర్లో అతన్ని శార్దుల్ బౌల్ చేసిన పంజాబ్కు అంత ఆందోళన లేదు. చివరి 8 ఓవర్లలో పంజాబ్ చేయవలసింది 50 పరుగులే. భారీ షాట్లు ఆడడం తేలికగా లేకపోవడంతో శశాంక్ శాంసరన్ 26 నాటౌట్, ఎక్కువగా సింగిల్సే తీసుకుంటూ జట్టును విజయపథంలో నడిపించాడు. వేసవి ప్రతాపాన్ని తగ్గించే పద్ధతులు. వేసవి ప్రతాపంతో ఒంట్లో ఓపికంతా ఆవిరైపోతుంది. వేడి వాతావరణాన్ని తట్టుకోలేక నీరసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవి నుండి ఉపశమనం పొందవచ్చు. ఎండ దెబ్బకు గురై బాధపడే కంటే ఆ స్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ధరించే దుస్తులు తేలికగా గాలి చొరబడేలా చెమట పీల్చుకునేలా ఉండాలి. వీలైనంత వరకు తెల్లని దుస్తులు, కాటన్ దుస్తులే ధరించాలి. సూర్యరశ్మి నేరుగా సోకితే శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే తలకు టోపీ, కళ్లకు చొలవ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్ స్క్రీన్ వాడడం కూడా చర్మానికి చాలా మంచిది. ఇక దాహం వేసే వరకు ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ తరచూ తాగుతూ ఉండాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి ఆ సమయాల్లో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరినట్లు లేకుంటే 1 గ్లాసుడు నీళ్లలో 1 స్పూను తేనె కలుపుకుని తాగి చూడండి. ఆ తరువాత తాగే నీళ్లతో మీ దాహం తీరడం ఖాయం. అలాగే చల్ల నీళ్లతో దాహం తీరుతుంది అనుకుంటారు. ఫ్రిడ్జ్లో నుంచి గడ్డకట్టిన నీళ్ల బాటిల్ తీసి తాగటం వృధా. అతి చల్లని నీళ్లు జీర్ణమై రక్తంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈలోగా ఒంట్లోని ప్రతి కణం దాహార్తితో అల్లాడిపోతుంది. కాబట్టి జీర్ణాశయం ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా గోరువెచ్చని నీళ్లు తాగితే దాహం వెంటనే తీరుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కోవిషీల్డ్ సురక్షితమైనదే, ఆందోళన వద్దు. తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సురక్షితమైనదేనని ఆస్ట్రాజెనెకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్న వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా టీకా ఫలవంతమైన రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. నేటి నుంచి ఆర్సెట్ ఫలితాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు మేలో నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు ఆర్సెట్, 6న ఐసెట్, 8న ఈసెట్ పరీక్ష జరుగుతాయని వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామని పేర్కొంది. చెక్పోస్ట్లో భారీగా మద్యం పట్టివేత. ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాలెం చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు కేరళకు చెందిన మినీ లారీలో 300 కేసుల క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ 7.42 లక్షలు ఉంటుందని తెలిపారు. నాదల్ ఓటమి. మాడ్రిడ్ ఓపెన్లో దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. 4వ రౌండ్లో ఏకపక్షంగా సాగిన పోరులో నాదల్ వరుస సెట్లలో 31వ ర్యాంక్ ఆటగాడు జిరీ లెహకా చేతిలో ఓడిపోయాడు. పోరాడి ఓడిన భారత్. థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ గ్రూప్ సి ఆఖరి పోరులో ఇండోనేషియా చేతిలో ఓడింది. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.